వెల్కమ్ టు మేరీ గార్డెన్. నేను ఎక్కడికి వచ్చానంటే ఆ పుట్టింటికి వచ్చాము. మా అన్నయ్య గారి ఇల్లు అండి ఇది. ఒకసారి ఇల్లు ఒక్కసారి చూపించాము. ఇల్లు ఇది ఉత్తర వైపు అండి. ఇది ఉత్తర వైపు ఉన్నది ఇల్లు. ఈ భాగంలో మా పాప మక్కల అమ్మాయి నన్ను చూసి మొక్కలు వేయండమ్మా అంటే మొక్కలన్నీ వేసింది. చాలా బాగా పండిస్తుందండి మా పాప. అదే తోటకూర వేసేస్తారు. వంకాయలు చూసారా, చాలాసార్లు నాకు కూడా పట్టుకొచ్చినది వంకాయలు. గార్డెన్ నేను కొన్ని హార్వెస్ట్ కూడా తీసుకుని పట్టుకుని వెళ్తాను. ఇప్పుడు అయ్యి సరే, వంకాయలు, కరివేపాకు, జాంకాయలు, పూలు మధ్య పూలు, పచ్చిమిరకాయలు కూడా పొట్టు పచ్చిమిరకాయలు వేసిందండి. పొట్టు పచ్చిమిరకాయలు అవి మంచి పెద్ద పచ్చిమిరకాయలు కూడా ఉన్నాయి, చూపిస్తానండి. బాగా స్థలం, కొంచెం స్థలం ఉంది, ఏదైనా మొక్కలు వేసుకోవచ్చు కదమ్మా అన్నాను. నేను టెర్రస్ గార్డెన్ పెంచుతున్నాను, నువ్వు నేల వేయమంటే వేసి పెంచుకుందండి. ఇదో కరివేపాకు మొక్క, అదో కరివేపాకు మొక్క. ఇవ్వండి పచ్చిమిరకాయలు చూసారు ఎలా పండుకొని, చాలా పండుకుంది. చూసారు కనపడుతుంది అంత బాగా పండి చూసారా. బాగా వంకాయలు, ఇన్ని వంకాయలు కోసినప్పుడు ఒకసారి వీడియో తీసిందండి, పెట్టింది నాకు. చాలా బాగా పండిస్తామని చెప్పాలి. ఇంకా పండించాను. బీరకాయ పండిస్తుందండి. బీరకాయ చూడండి, గుర్తులు గుర్తులు కింద. ఇదేంటి బీరకాయ కాదనుకుంటున్నాను, ఇది ఆనపకాయ. చాలా బాగా వచ్చినాయండి కాయలేమమ్మా. కాయలేంటి ఇవి? నున్న బీరకాయలు అంటే అండి, పెద్ద బీరకాయలు అంటే చాలా బాగా వచ్చినాయి. కాయలన్నీ వచ్చినాయండి. పచ్చిమిరకాయలు, వంకాయలు, బీరకాయలు, ఆనపకాయలు, దోసకాయలు అన్నీ కూడాను హార్వెస్టింగ్ చేస్తుంది. చూపించండి అవి తీసుకెళ్ళి. మా పాప అండి, అక్క కూతురు అన్నయ్య కొడుకు చేసాము. ఈ ఇంటికి యజమానురాలండి. ఏది పండించినా చేసి. మామిడి చెట్టు కూడా చూసారు ఎన్ని కాయలు, చెట్టుని మొగ్గేసినా తింటారు వీళ్ళు. స్పెషల్ అదండి. మా అన్నయ్య కూడా చెప్తే విన్నాను, కోసుకునండి మొగ్గేసుకుని తింటాడంటే. కేకాయ తిండు అలాంటి కాయ అండి. చాలా బాగుంది. ఇప్పుడు కూడా నేను టేస్ట్ చేసిన చాలా బాగుంది. ఈ పాప పండించిన ఎన్ని కూడాను. ఈ వంకాయలు ఇంకా ఉన్నాయి, చిన్న వంకాయలు అనుకుంటారు. కనకాంబరాలు కూడా ఇంత దండ అవుతుంది. అవి మొత్తం కనకాంబరాలు చూపించేయండి. కనకాంబరాలు, పాలకూర, ఇది పాలకూర, ఇవ్వండి. ఇంకా వంకాయలు, ఇది గోంగూర. సబ్స్క్రైబర్లు అందరూ కూడా నువ్వు చెప్పాలి హాయ్ అండి అని చెప్పాలి. ఇలా తిరిగి చెప్పు హాయ్ అండి. మా పాప హాయ్ చెప్తుందండి మా సబ్స్క్రైబర్లు అందరికీ. చెప్పు, మాట్లాడు. ఈ చక్కగా ఈ నేలను బట్టి బాగా పండించేస్తుంది. తోటకూర, గోంగూర, ఈ బచ్చల కూర, ఏమంటారు పాలకూర అండి. ఇదంతా పాలకూర. నిమ్మ చెట్టు చూడండి, నిమ్మ చెట్లు ఎన్ని కాయలు కాసిందో. కొబ్బరికాయలు ఎన్ని ఉంటాయండి ఇక్కడ. అడుగు గోంగూర మాకు కోసేస్తుందండి. ఇవన్నీ నాకేనండి. అమ్మాయి ఇంటికి వచ్చి తీసుకుని పట్టుకెళ్తున్నాను. ఇవన్నీ ములక్కాయలు కూడా చూస్తున్నాను చూడండి. నాకు కొయ్యటం అంటే చాలా సరదా అండి. అది టేస్ట్ చాలా బాగుంటాయండి. ఇది పైన ఏమో అన్నయ్యలు ఉంటారు, పైకి అన్నయ్య పైన ఉంటారు, ఆడ కొడుకు వాళ్ళేమో ఈ కింద ఉంటారు. ముళ్ళ చెట్టు అండి. ఇంకా ఇక్కడ పెళ్ళి జరుగుతుంది. నా మాటలు వినపడవు, ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడతాను. చూడండి, వీడియో చూడండి. కన్యాసిపోయమ్మా నాకు ఎంత తగినట్టు వెళ్ళిపోయి.
ఇవి మా పుట్టింటికి వెళ్ళామండి. ఇంటి దగ్గర మా పాప పండించింది. ములక్కాయలు చూపిస్తాను. ములక్కాయలు, ఎర్ర తోటకూర. నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే అక్కడ పెళ్లి జరుగుతుంది, గోలగోల కింద. ఇప్పుడు కరివేపాకు అండి, కరివేపాకు తీసుకున్నాను. అదే చెప్తున్నాను, అక్కడ కొంచెం అల్లరిగా ఉంది, వాయిస్ వారి ఇస్తానని చెప్పాను. ఆ పుదీనా, కరివేపాకు, నిమ్మకాయలు, వంకాయలు, మామిడికాయలు, తోటకూర, పాలకూర, గోంగూర ఇవన్నీ తీసుకెళ్ళి పచ్చిమిరకాయలు కూడా కోసిందండి. ఇవన్నీ తీసుకెళ్తున్నాను. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి గంట సినిమాకి మర్చిపోవద్దు.